హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమారి. ఈరోజు అంటే 26వ తారీఖు 12వ నెల 2024 ఏకాదశి రోజున మణికొండ పంచవటి కాలనీలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయంలో లక్షా తులసి పూజ, ఇంకా సీతారామ కళ్యాణం, ఇంకా హోమం, కుంకుమ పూజ ఇవన్నీ జరిగినాయండి. ఒకే రోజు ఇవన్నీ జరిగినవి. ఇవన్నీ చాలా కన్నుల పండుగ ఎంతో అద్భుతంగా జరిగినవి. ఇవన్నీ మీరు కూడా చూడండి. ఇంకా మేము పారాయణాలు కూడా చేశాము. ఇవన్నీ కలిపి ఈ వీడియో అయితే చేశాను మీకోసం. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ చెప్పండి. ఒకసారి చెప్పుకుంటారు. బకెట్ ఇంకా ఖాళీ అవ్వలేదు. ఈ మొత్తం ఈ బెత్తరకాలం కలిగిపోతాం. ఓ బకెట్ ఇచ్చాను. కవర్ చేయొచ్చు కదబ్బా. అంటే అయ్యో అందరూ వస్తారండి. చాలా అదే అదే అంటే మాకు విడిగా ఇచ్చేసేది. యోగా
అప్రమేయం శ్రీగీతాల పద్మనాభ మనో ప్రవర్తన సహస్రకృష్ణ గౌతక్ష ప్రజాపతిన పవిత్రామైన పౌష్ణమైన ఈ సారం ధర్మం ప్రాణం చేస్తాం చేస్తాం ప్రజాపతి నిరంతరణ భూక బ్రహ్మ ప్రజాభవాయ మహామేమ సంవత్సర వ్యాళ పచ్చతవసరాధ్యాన సిద్ధాంత 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 ప్రజాక మేఘయాత్మ సంయోగం వీడియోలో ఉందా? వీడియోనే ఉంది. చేశారు. ఫోటో తీయాలా? రాధిక వాళ్ళు ఎవరు రాలేదు. నక్షత్రాధిపతి సుశాంపతి రజస్సేనాపతి షణ్ముఖా గోత్రాణం పది రక్రమండలపతి రత్నాదివాసాం పది शुभम भवतु वशिष्ठ मैत्रावरण कॉन्वेंट क्षेत्रयार्य परवरांगिरा वशिष्ठ गोत्र जय श्री राम 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 नमस्कार చేసుకోండి సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే
తండ్రి తరపున 10 తరాలు, మీ యొక్క తల్లి యొక్క 10 తరాలు, మీ తరం మొత్తం 10 మీ యొక్క తరం మొత్తం 21 తరాల యొక్క ఎవరైతే వారు నరకంలో ఉన్నారో ఈ యొక్క కళ్యాణం చేయడం వల్ల, కన్యాదానం చేయడం వల్ల వారు పుణ్యలోకాలకు చేరాలి, విష్ణులోకమైనటువంటి సాక్షాత్ విష్ణువు యొక్క పాదాల చెంతకు చేరాలని చెప్పేసి దాని యొక్క చిన్నగా క్లుప్తంగా చెప్పేటువంటి ఒక వాక్యం. తర్వాత కన్యాదానం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి సూత్రధారణ, ఇక భూలోకంలో ఉండేటువంటి స్త్రీముద్రందరూ సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి సూత్రధారణ, అదేవిధంగా భూలోకంలో ఉండే పాడి పంటలు పశువుగా అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వామివారికి విజ్ఞాపదానం చేయడం జరిగింది. స్వామివారికి అది అయిపోయిన తర్వాత మన ఇంటి అందరూ ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఆహారానికి లోటు లేకుండా మన యొక్క భూమి ఎప్పుడు కూడా పచ్చని పైరులో ఉండాలని చెప్పేసి తలములకలైనటువంటి ధాన్యంతో కూడినటువంటి బియ్యాన్ని తీసుకువచ్చి స్వామివారికి అమ్మవారికి కూడా చక్కగా తలంబ్రాల పోషణ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి అమ్మవారికి కూడా బ్రహ్మములు చేయడం జరిగింది. వారి యొక్క సంతానం ఏదైతే ఉందో వారి సంతానం ఎప్పుడు కూడా ఎల్లవేళ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మములు వేయడం జరిగింది. వారి యొక్క సంతానం ఎవరైంది, వారి సంతానం అంతా కూడా మనమే, మన యొక్క మనం అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మములు చేయడం జరిగింది. స్వామివారికి అర్చనగా ఏం జరిగింది. ఇప్పుడు స్వామివారికి మనం ఈ యొక్క పుత్రులైనటువంటి సీతామ్మవారిని వారి యొక్క అత్తవారిని పంపించే సందర్భంలో ఎవరైనా సరే కట్నమానం ఇచ్చుకోవాలంటే వారి యొక్క గోత్రం చెప్పి వారి యొక్క పేరు చెప్పి ఇక ఎంత మీకు తోచినటువంటి కట్నాన్ని ఈ యొక్క అమ్మవారికి సమర్పించండి. తర్వాత ఈ యొక్క నీరాజన మంత్ర పుష్పాలు ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ముగిస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. महाभागे महाभाग्यं प्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वं
గట్టిగా రాజవశ్యకరం దివ్యం పూజా పూజ్యతమం పరం దుర్పదం పద్మాదీనాం వరంతానాం విధీనాం నిత్యదాయకం సమస్తదేవ సంసేవ్యం హనుమాన్యస్తసిద్ధిదం కిమంత్రవం మౌతేనా దేవి ప్రత్యక్షదాయకం తవ ప్రీత్యాయ వక్రామి సమాయుతమనాశృణు అస్య శ్రీహరిరమ్యం తత్సతనామ స్తోత్రమహానామ వస్యం ఈశ్వరీ దేవి సహస్రనామ చక్కచక్కండి. చూశారు కదా. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే రోజు హనుమంతునికి తమలపాకు పూజ కూడా జరిగింది.